ఒక విషయం అండి, ఇప్పుడు దాన్ని నోడ్ అని ఎందుకు అంటున్నారండి? అక్కడ ఏం లేదు కదా. ఏం లేనప్పుడు దాన్ని నోడ్ 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 అని ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఏం లేదు, దానికి సంబంధించింది ఏం లేనప్పుడు దాన్ని నోడ్ అనే పేరు మీరు ఎలా పెట్టారు? మీరు నోడ్ అని ఒక పేరు పెడితే తప్పు లేదు, కానీ నేను దాన్ని రాహువు కేతువు అంటే తప్పు అవుతుందా? మీకు వచ్చినటువంటి పేరు మీరు పెట్టుకున్నారు నోడ్ అని. నాకు తెలిసినటువంటి నా టర్మినాలజీలో ఉన్నటువంటి రాహువు కేతువు అని దాన్ని నేను పేరు పెట్టుకుంటా. తర్వాత గ్రహాలకి ఎప్పుడు చూసినా కులాలు ఇవి తీసుకొస్తున్నారు. అసలు కులాలు లేవు, వర్ణాలే అక్కడ చెప్పింది. ఒకవేళ గనక మీరు కులాలు చెప్పేటైతే కశ్యపుడు పురాణాల్లోనే తీసుకుందాం. ఇప్పుడు కులం అంటగట్టారనే కదా చెప్తోంది, కాబట్టి కులం అంటే పురాణమే చెప్పాలి నేను. వారికి గ్రహం అని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ కులం అన్నారు, పురాణంలోంచి తీసుకున్నారు. కాబట్టి కశ్యపుడు బ్రాహ్మడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు. కశ్యపుడు బ్రాహ్మడు అయితే కొడుకు సూర్యుడు క్షత్రియుడు ఎట్లా అయ్యాడండి? పోనీ సూర్యుడు క్షత్రియుడు, సూర్యుడికి పుట్టినటువంటి కొడుకు శని అని చెప్తున్నారు. సూర్యుడికి అంటే క్షత్రియుడికి పుట్టిన కొడుకు శని ఎట్లా అయ్యాడండి? ఒక వర్ణం, వాళ్ళు చేసేటటువంటి ఒక పనిని చెప్తున్నారు అక్కడ. ఆ పనిని ఇండికేట్ చేయడానికి చెప్పే వర్ణము వేదంలో ఎక్కడా కుల ప్రస్తావన ఉండదు. ఆ చెప్పేటటువంటి వర్ణాన్ని వీళ్ళు వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో విషయాలకి తీసుకొని వచ్చి అంటగట్టి ఈ రాహువు కేతువు చండాలు అన్నారు, వీళ్ళని ఎళ్ళగొడుతున్నారు. అసలు దీనికి దానికి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏమిటి, ఇక్కడ మీరు దాన్ని డైవర్ట్ చేస్తోంది ఏమిటి? వర్ణం గురించి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కులాల్లోకి తెస్తున్నటువంటి వాళ్ళు మీరు. దీంట్లో అనుమానం ఏం లేదు. రాశి మీద ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మేము ఏ స్థాయికి ఎదిగి ఉన్నాము అంటే, ఇవాళ ఒక మనిషి పుట్టినప్పుడు ఈ చెప్పుకుండే సోకాల్డ్ మనకి ఉండేటటువంటివన్నీ ఏ కాన్స్టిలేషన్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ స్థితుల్లో ఎక్కడెక్కడ గ్రహము లాక్ అయి ఉన్నప్పుడు ఈ మనిషి పుట్టాడు అంటే ఖగోళాన్ని మొత్తాన్ని ఒక స్టాండ్ స్టిల్ ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు మనిషి పుట్టినప్పుడు. ఆ ఫోటోగ్రాఫ్కి కంటిన్యూయేషన్ అయినటువంటి జీవనం, దాని మూమెంట్స్ని బట్టి. ఇప్పుడు సీజన్ అనేది ఎలా చెప్తారండి? ఇది సమ్మరు, ఇది వింటరు, ఇది రైనీ సీజను అని దేన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు? గ్రహాల మూమెంట్ని బట్టే కదా ఇక్కడ మొత్తము సీజన్స్ అన్నిటిని మీరు చెప్పుకుంటూ వస్తుంది. సీజన్స్ని బట్టే కదా మనలో మార్పులు కూడా కనిపిస్తోంది. ప్రతి అరక్షణం, ప్రతి అర సెకండు, ప్రతి నిమిషం మన లోపల అనేక చేంజెస్ ఈ లైఫ్ స్టైల్స్లో అవుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల అవుతున్నాయి? ఈ ప్లాంటరీ మూమెంట్స్ వల్ల కాదా? కాబట్టి ఈ జరిగేటటువంటి చేంజెస్ని నువ్వు పుట్టినప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని స్టాండ్ స్టిల్ ఫోటో తీసి అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చి, అరే నువ్వు పుట్టినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉందో అలాంటి రాశిలోకి ఇప్పుడు సూర్యుడు ప్రవేశించాడు, కాబట్టి ఈ రాశిలో నువ్వు పుట్టావు, కాబట్టి ఈ రాశిలో ఉన్నప్పుడు నీకు ఈ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు మోస్ట్ సైంటిఫిక్గా తీసుకొని వెళ్ళి చెప్పారు. కాకపోతే మాకు ఋషి చెప్పాడు కాబట్టి ఋషిని మేము ఆప్తవాక్యం కింద భావిస్తాం, కాబట్టి మాకు ఏ అనుమానం లేదు. నిస్సంకోచంగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తాం, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ ఫోటోని మాకు ఫర్దర్ ఎక్స్టెండ్ చేస్తూ మా లైఫ్ స్పాన్ని, మా లైఫ్ సైకిల్ని అందరినీ. తర్వాత నేను ఇందాక కమ్యూనిస్టుల గురించి పార్టీ విషయం తెచ్చా అన్నారు. బ్లాక్మెయిల్ అనే పదానికి దేశాన్ని బ్లాక్మెయిల్ చేయడం అంటే అలాంటిది ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్పా. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్ని తీసుకోలేదు. ఆయనకి ఏ పార్టీ ఇష్టమో దాన్ని అన్నానేమో అన్నట్టుగా తీసుకున్నారు. కాబట్టి నేను పార్టీలు కాదు, బ్లాక్మెయిల్ ఇలా ఉంటుంది. ఒకవేళ ఇద్దరు చేస్తే ఇద్దరిని శిక్షించాలి, అప్పుడు మీరు శాస్త్రాన్ని తిట్టకూడదు. ఇద్దరు జ్యోతిష్యులు ఎవరైనా తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే ఆ జ్యోతిష్యుల్ని ఎలా సీవ్ చేయాలి, ఎలా పనిష్ చేయాలని ఆలోచించాలి, కానీ మొత్తం శాస్త్రాన్ని మీరు ఎలా తిడతారు? కాబట్టి ఆ విధంగా మీరు ఇచ్చినటువంటి మాట కూడా. తర్వాత ఛాయా సోమేశ్వరాలయం అదేమంత తేలిక కాదండి కట్టడం. వాళ్ళు రీడింగ్స్ తీసుకున్నారు, అంతకుముందే చాలా మోడల్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఛాయా సోమేశ్వరాలయం లాంటిది ఒకటే ఉంది, వేరే మోడల్స్ లేవు. చూపించమనండి వేరే మోడల్ ఉంటే. కాబట్టి ప్రత్యేకంగా ఒక మోడల్ని వాళ్ళు ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం అంటున్నారు. నేను చెప్తుంది అదే, గెలీలియో కంటే ముందే ఉంది ఛాయా సోమేశ్వరాలయం. కాబట్టి ఆ ఛాయా సోమేశ్వరాలయాన్ని వాళ్ళు కట్టారు అంటే అప్పటికి వాళ్ళకి ఎంత ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ ఉంది అంటే, ప్రాక్టికల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ని చూపించారు, పంచాంగాల్లో చూపించారు. వీళ్ళు గాల్లో పెట్టి మోసం చేస్తున్నారు. దగ్గర కదా నల్గొండ జిల్లాలోనే అండి. అది క్రాక్ చేసింది మనోహర్ గౌడ్ గారే. రమేష్ గారు ఒక్క నిమిషం నేను చెప్తా, మీరు చెప్పి. రమేష్ గారు బంగారయ్య శర్మ గారు అన్నది ఏంటంటే, మీరు నోడ్ అని ఎలా పెట్టుకున్నారో వాళ్ళు గ్రహం అని పెట్టుకున్నాము. రెండు ప్రతీకాత్మకంగా అర్థం అవ్వడానికి కథ. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కశ్యపుడు కొడుకు సూర్యుడట, ఇదంతా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతీకాత్మకంగా అర్థం కావడం కోసం ఇప్పుడు భూమిని ఒక్క నిమిషం సార్, వాళ్ళు చెప్పిందే మీరు చెప్తున్నా, మీరు చెప్తారు కానీ ఒక్క పాయింట్ చెప్తా, మీరే మాట్లాడండి. ఒక్కటే ఏంటంటే, నోడ్ వల్ల
దాని ప్రభావం వల్ల ఫలానా రాశి వాళ్ళు Yes, sir, yes, sir. దాని మీద discuss చేద్దాం. అది next మాట. దాని గురించి డిస్కస్ చేద్దాము. సైన్స్ లో లేదు, లేదు సార్, నేను అన్నది ఒక్క నిమిషం బంగారయ్య గారు, ఒక్క నిమిషం. దీని ఒక్కదానికి నేను Please, ఆన్సర్ please, please, చేస్తాను. answer చేద్దురు. దీని ఒక్కదానికి ఒక్క నిమిషం. అయ్యా సార్, ఆ సార్. నోడ్ లో ఉన్నప్పుడు మీకు గ్రావిమీటర్ లో ఈ ఫిజికల్ గా ఇన్ని చేంజెస్ ఉన్నాయి అని గ్రావిమీటర్ లో రికార్డ్స్ చెప్తున్నాయి. ఒక్క నిమిషం. మరి ఆ అది ఆ నోడ్ లో ప్రభావం ఉన్నప్పుడే ఉంటే, గ్రావిమీటర్ లో ఉన్న ఆ ప్రభావం ఉంటే చేంజెస్ మనుషులు భూమి మీద అందరూ సమానంగా భూమి మీద ఉంటారు. వినండి ఒక్కొక్క సార్, రాశిలో పుట్టిన భూమి మీద వాళ్ళు ఉండే ఒక్కొక్క గ్రహణాల రాశిలో మార్పు, భూమి మీద ఉండే గ్రహణాల మార్పు, భూమి మీద జరుగుతున్నటువంటి గ్రావిటేషనల్ చేంజెస్ ఆ నోడ్ లో ఉన్నప్పుడే జరుగుతున్నాయి అని సైంటిఫిక్ రీసెర్చెస్ ఉన్నాయి. అంటే నోడ్ లో ఉన్నప్పుడు చేంజెస్ ఉన్నాయి అని మీరు ఒప్పుకున్నారు కదా. రాహు ఉన్నప్పుడు కూడా చేంజెస్ ఉన్నాయి. మీరు అనుకునే స్థాయి ఏంటి, నేను అనుకునే స్థాయి ఏంటో మాట్లాడాలి. వాళ్ళకి ఫలానా మనిషికి ఫలానా ప్రభావం ఉంటది, ఫలానా మనిషి Yes, అదే నేను చెప్పింది ఇందాక. బహుశా నేను ఆన్సర్ చెప్పినప్పుడు మీరు వినలేదేమో. మనిషి మీద ఒక్కొక్క రకమైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఇవాళ కోవిడ్ 50 మంది ఉంటే 50 మందికి రాదు. ఇమ్యూనిటీ లేనటువంటి ఒకడికే వస్తుంది. 50 మందిలో వాడికే ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఒక సైంటిఫిక్ థ్యాంక్ యూ రీజన్ వెరీ మచ్ అండి. ఇది ఉంటుంది చర్చ దానికి. మరింత